ఓకే సార్. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్దారులకు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పెన్షన్ ఇచ్చే విషయంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడగానే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 4,000 రూపాయలు ఇస్తూ 3 నెలల బకాయిల్ని కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వితంతువులకి ఈ నియోజకవర్గం అంటే పి గన్నవరం నియోజకవర్గం సంబంధించి 736 మందికి 2,94,04,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి నిర్ణయాలు ఇవి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోరి వారు తీసుకున్నటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చూడటంలో ఎంతో ముందంజ చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని మీరందరూ అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే రేపటి నుంచి రైతు భరోసా కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఈ ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఉచిత సిలిండర్లు కూడా దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకు కానీ రైతులకు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై కూటమి.